కవితకి పార్టీ దూరం పెట్టిన ఇండివిజువల్గా గ్రౌండ్ లెవెల్ మద్దతు కొంత డిఫరెంట్గా లభిస్తుంది. అది ఆమెకి సంతోషం. బీఆర్ఎస్ వాళ్ళకి షాకింగ్ పరిణామం ఉంది. మొన్న ఏదైతే ఈ బతుకమ్మ పూజలకు సంబంధించి ఈ కేసీఆర్ వాళ్ళ నియోజకవర్గం నుంచేనే ఆమెను పిలవడం అన్నది ఒక కీలకమైంది. తద్వారా సంస్కృతి అంశాల్లో రాజకీయాన్ని పక్కన పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆమెని ఆదరిస్తున్నారు అన్నది, మహిళలు ఆదరిస్తున్నారు అన్నది అర్థమైంది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మూలంగానే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల నిర్వాసిత రైతులకి డబ్బులు వచ్చినాయి అంటూ ఆ రైతులు లేఖ రాయటం అన్నది సంచలనం సృష్టించడం. జూలై 31 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామాన్ని సందర్శించినటువంటి కవిత కారణంగా నిర్వాసిత రైతులకు ఎకరానికి 14 లక్షలకు బదులుగా 20 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేయడం, కానుకుర్తి రైతులు పోలీసు నిర్బంధాలు పెట్టి బలవంతంగా భూములు లాక్కునే ప్రభుత్వ ప్రయత్నాలని ఆవిడ బయటపెట్టినటువంటి నేపథ్యంలోనే తమకి ఆ డబ్బులు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించిందంటూ దానికి సంతోషిస్తూ ఆమెకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది కీ పాయింట్ అయింది.